శ్రీ సాయిరాం. సాయినాథుని వారి దుస్తులు ఏ విధంగా ఉండేవి, వారి కృత్యాలు ఏమిటి అనేది తెలుసుకుంటే, యవ్వనమందు బాబా తన తల వెంట్రులు కత్తిరించుకొని కానీ కటింగ్ చేయించుకోకుండా చాలా పొడవుగా పెంచుకునేవారు. పహిల్వాన్ వల్ల అంటే మంచి బలంగా ఉన్న వాళ్ళ కరాటే కుస్తీ చేసే వాళ్ళ వల్లే దుస్తులు వేసుకునేవారు. షిరిడీకి 3 మైళ్ళ దూరంలోనున్న రోహితాకు పోయి అప్పుడప్పుడు బంతి, గన్నేరు, నిచ్చిమల్లి మొక్కలు తీసుకొచ్చి నేల చదును చేసి వాటిని పచ్చి కుండలతో నీళ్లు తెచ్చిపోయిచుండేవారు. అనుదినము కూడా వామన్ తాత్య అనేటువంటి ఒక కుండలు తయారు చేసేటువంటి కుమ్మరి బాబాకు కాల్చని కుండలు, మట్టి కుండలు ఇచ్చేవారు. నీళ్ళు పోసేసరికి మట్టి కుండలు ఏమవుతాయి, నానిపోతాయి. కానీ ఆ 2 కుండలు కూడా పచ్చి కుండలు ఇస్తే వాటి నిండా నీళ్లు పోసి మొక్కలకన్నీ నీళ్లు పోసాక ఒక చెట్టు కింద పెట్టేవారు. ఆ తర్వాత పగిలిపోతూ ఉండేవి అవి. బాబావారే స్వయంగా అక్కడ ఉన్నటువంటి నూతులు, ఇప్పటికీ మనకి పార్కులో నుయ్యి కనబడుతుంటుంది, మెత్తబెట్టేశారు. ఆ నూతి నుండి నీళ్లు తోడుకుని వచ్చి నీళ్లు వేసి ఆ పచ్చి కుండలతోటి తోడి భుజంపై మోసుకుని తెచ్చి మొక్కలకు పోసేవారు. సాయంకాలం ఆ కుండల్ని ఒక వేప చెట్టు కింద మొదల్లో పెడుతూ ఉండేవారు. కాల్చడం అక్కడిచే అవి వెంటనే ముక్కల కింద అయిపోతాయి. ఆ నీళ్ళు పొయ్యగానే ముక్కలు అయిపోవాలి, పచ్చికొండ కాబట్టి. కానీ మొక్కలకన్నీ నీళ్లు పోసాక అన్నీ అయిపోయాక సాయంత్రం పగిలిపోతూ ఉండేవాట. ఇలా 3 సంవత్సరాలు గడిచారు. సాయిబాబా కృషి వలన అక్కడ ఒక పూల తోటలు ఇచ్చిన, అదే మనం లెండివనము నందాదీప్ అంటున్నాం కదండి, ఆ స్థలంలోనే ఇప్పుడు బాబా సమాధి ఉంది. దాన్నే సమాధి మందిరం అంటున్నాము. దాన్ని దర్శించుకుంటూ అనేక మంది భక్తులు ఇప్పటికి అన్ని రాష్ట్రాల నుంచి ఎక్కడెక్కడి నుంచో కూడా ఆయన దర్శించడానికి విశేషంగా వచ్చి వెళ్తున్నారు. ఓం శ్రీ సాయిరాం.